Hi everyone, I'm Dr. Nikhil Kumar Chokam, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare Kompalli, and founder of Thalamus Neuro Hub. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఇన్ స్పైన్. అంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి, ఏ పేషెంట్స్లో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని చేయాలి, ఎందుకు ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఈ మధ్యకాలం బాగా ఎవాల్వ్ అవుతుంది, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, దీన్ని కరెక్ట్ పేషెంట్లో ఎలా చూస్ చేసుకోవాలనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. యూజువల్లీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అనేది మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ. అంటే మనం స్పైన్ని ఓపెన్ ప్రొసీజర్ లాగా కొద్దిగా పెద్ద ఇన్సిషన్ చేసి మజిల్స్ అన్ని స్ప్లిట్ చేసి అలాంటి చేయకుండా చిన్న ఇన్సిషన్, 1 ఇంచ్ ఇంత జస్ట్ ఒక 2 సెంటీమీటర్ ఇన్సిషన్లో ఒక పోర్ట్, 1 పోర్ట్ ఆ 2 పోర్ట్స్ వేసి చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే స్ప్లిట్ అనేది తగ్గుతుంది, ఇన్సిషన్ అనేది తగ్గుతుంది, పేషెంట్ యొక్క హాస్పిటల్ స్టే అనేది తగ్గుతుంటుంది. దీనివల్ల పేషెంట్ ఆ రోజే కానీ నెక్స్ట్ డే కానీ డిశ్చార్జ్ అవ్వచ్చు. విత్ ఇన్ ఏ వీక్లో వాళ్ళు చేసుకునే నార్మల్ యాక్టివిటీస్కి దే కెన్ రెజ్యూమ్ బ్యాక్ దేర్ నార్మల్ యాక్టివిటీస్. కానీ ఈ ఎండోస్కోపీ ప్రొసీజర్ అనేది చాలా జాగ్రత్తగా, అంటే ఏ పేషెంట్లో ఎండోస్కోపీ ప్రొసీజర్ చేయాలి, ఏ పేషెంట్లో ఓపెన్ ప్రొసీజర్ చేయాలి అనేది చాలా కేర్ఫుల్గా డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఓపెన్లో చేయాల్సిన ప్రొసీజర్ ఓపెనే చేస్తే బెనిఫిట్ అవుతుంది అనే ప్రొసీజర్లో ఒకవేళ కానీ మనం ఎండోస్కోపీ చేసాము అనుకోండి, ఫెయిల్యూర్ రేట్స్ అంటే ఈ ఇన్అడిక్వేట్గా సర్జరీ అవ్వడం, టోటల్ డిస్క్ తీసేయలేకపోవడం లాంటివి అవుతాయి. సో రీడూ సర్జరీకి వెళ్ళవచ్చు. యూజువల్లీ మనం ఎండోస్కోపీలో ఈ డిస్క్ తీయడం కానీ ఫిక్సేషన్స్ లాంటివి చేస్తుంటాం. థ్యాంక్ యూ.